కేరళ రాష్ట్రంలో బ్రెయిన్ ఫీవర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్య శాఖ అక్కడి ప్రజలను, ముఖ్యంగా అయ్యప్ప భక్తులను అప్రమత్తం చేసింది. ఇప్పటికే అయ్యప్ప భక్తులు భారీ ఎత్తున కేరళ రాష్ట్రానికి వెళ్లడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రేపటి నుంచి అయ్యప్ప ఆలయంలో మండల పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున అయ్యప్ప స్వాములు కేరళకు రానున్న సందర్భంగా ఈ వార్త కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచనలు చేసింది. ముఖ్యంగా పంపా నదిలో స్నానం చేసే సమయంలో ముక్కులోకి నీరు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆహారం విషయంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆహారము బయట పదార్థాలు తీసుకోకుండా పండ్లు అలాంటివి తీసుకుంటే కడుక్కొని తీసుకోవాలి. మూతపెట్టిన ఆహారాలు అసలే తీసుకోవద్దు. వేడివేడి ఆహారాలు తీసుకోవాలని చెప్పేసి ఆరోగ్య శాఖ హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు వాడే మందులు ప్రధానంగా వెంట పెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళు వాడుకోవాలి. పాదయాత్ర చేసే యాత్రికులు మాత్రము ఖచ్చితంగా అలసట వస్తే కానీ, ఛాతీలో నొప్పి వస్తే కానీ ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్ళేసి సంప్రదించాలని చెప్పేసి కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క బ్రెయిన్ ఫీవర్ అనేది అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భక్తులు, అయ్యప్ప స్వాములు ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేసీసీ సూచిస్తుంది. నిజామాబాద్ నుండి శ్రీనివాస్.